ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా పీజీలో చేస్తున్నాము. హే మచాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టారు, పీజీలో గానీ వంట వండుతున్నారా అనుకోవచ్చు. ఎస్, మీరు అనుకునేది కరెక్టే అండి. మేమైతే ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఈ బిర్యానీ వండడానికి చాలా అవరోధాలు వచ్చినాయి. అవన్నీ ఫేస్ చేసి ఎలా బిర్యానీ చేసామో మీరే చూసేయండి. నేను ఇప్పుడైతే చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నాను గైస్. ఆల్రెడీ హాఫ్ కేజీ చికెన్ ఏమో జెప్టోలో ఆర్డర్ పెట్టేశారు మా వాళ్ళు. మరీ అర కేజీ చికెన్ అయితే సరిపోదని చెప్పేసి ఇంకొక అర కేజీ కొట్టిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. దగ్గరలో చికెన్ షాప్లు ఎక్కడ ఉన్నాయా అని అందరినీ అడుగుతూ వెళ్తున్నాము. ఎందుకో మా అందరికి బిర్యానీ తినాలనిపించింది, అందుకే బిర్యానీ చేసుకుంటున్నాము. ఇప్పుడే చికెన్ కొట్టించాము, తీసుకెళ్తున్నాము. మీకు అది చికెన్ కొట్టియడం వీడియో తీయడం మర్చిపోయాను గైస్. వెనకాల అనుకోండి థమ్స్ అప్ కూడా ఉంది, మర్చిపోయాను, ఏమనుకోకండి. ఇంకా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొట్టించుకొని వచ్చేసాము. కాకపోతే వీడియో తీయలేదన్నమాట. మన తెలుగు వాళ్ళే చికెన్ షాప్ అంకులు. తమ్నైల్ ఏమో బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి నువ్వేంటి బిర్యానీ ప్రిపరేషన్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అక్కడికే వస్తానండి. మా ఫ్రెండ్ బర్త్డే అనమాట ఈ రోజు నైట్. సో ఎలాగో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం కదా, సో బిర్యానీ కూడా చేసుకుందాం అని చెప్పేసి బిర్యానీ అయితే చేస్తున్నాము. రెండు కాంబినేషన్, దాని బర్త్డే అయితే సూపర్ హైలైట్ అయిపోయింది. చూసారా మా వాళ్ళు మసాలాలన్నీ ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఇంకా మా వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఒకళ్ళేమో పుదీనా తీయడం, ఇంకొకళ్ళేమో చికెన్ కడిగేసి ముక్కలు చేయడం. ఆ ముక్కలు కట్ చేయడానికి చాలా పాట్లు పడాల్సి వస్తుంది అనమాట. మా ప్రియాంక ప్లేట్ లో ఉన్నదంతా జెప్టో నుంచి ఆర్డర్ పెట్టింది. అదేమో పెద్ద పెద్ద ముక్కలుగా ఇచ్చేసాడు అనమాట. అదేమో మళ్ళీ కట్ చేసుకోవాల్సి వచ్చింది. నేను కొట్టించుకొచ్చింది మాత్రం సరిపడా సైజులో ఉందండి. అండ్ అర కేజీ చికెన్ బయట కొట్టించుకొచ్చింది చాలా ఎక్కువైంది, ఎక్కువ వచ్చింది. అండ్ జెప్టోలో వచ్చిందేమో చాలా తక్కువ ఇచ్చాడు వాడు. లెగ్ పీస్ అయితే కట్ చేసేసాము. ఎందుకంటే ఒకవేళ లెగ్ పీస్ వచ్చింది అనుకోండి, నాకు కావాలని అందరూ గొడవ పడతారు. సో ఎందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పేసి లెగ్ పీస్ ని కూడా కట్ చేసేసాము. నిజంగా గొడవ పడతారేమో అనుకుంటారేమో, మా వాళ్ళకి అంత సీన్ లేదండి. లెగ్ పీస్ ఉంటే నాకు కావాలని అడుగుతారు. ఒకటే ఉంది కదా, అందరికి ఇవ్వలేం కదా అని చెప్పేసి దాన్ని కూడా చికెన్ క్లీన్ గా కడిగేసిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేస్తుంది మా ప్రియాంక. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలన్నమాట. మీరు పీజీలో ఉంటున్నారు కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమో కొన్నదలా లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కాదు ఎక్కడి నుంచి దొబ్బుకొచ్చారు అని మీకు డౌట్ రావాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొట్టేసామండి. ఎక్కడ అనుకుంటున్నారు? మా పీజీలోనే వంటగదిలో అయితే ఫ్రిడ్జ్ లో ఉంది. సో అక్కడ నుంచి కొట్టేసాము. ఆ తర్వాత ఈ చికెన్ లో కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే చికెన్ మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా వేసి గట్టిగా కలిపేసింది. చాలు చాలు. లేదా ఇప్పుడు రాలేదా ఇంకా? ఆ తర్వాత ఇందాక కట్ చేసిన పుదీనా ఉంది కదా, అది కూడా వేసేసారు. వీళ్ళు ఘాట్ ఏంటో రేపు పొద్దున్న లెగుతామే. ఇంకోటి కూడా వేసేద్దాం. నేను ఇప్పుడు ఈ కోసిన తర్వాత మొఖానికి రాసుకుంటే బెల్లం ఇప్పుడు ప్యాకెట్ అంతా వేసేయాలా బావా? వేసేయమ్మా. మొత్తం చంపేస్తుంది కదా పులుపుని. లేదు ఉన్నాయి, కారం అందులో కావాలంటే మళ్ళీ వేసుకున్నాం. ఆ తర్వాత పెరుగు ఒక ప్యాకెట్ వేసాము. పెరుగు ప్యాకెట్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ కావాలేమో అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేసాం అనమాట. పెరుగు మసాలా రియాక్ట్ అయ్యిందండి. ఏంటి నీ బంగాళదుంపలు చూపిస్తున్నాము, ఇవన్నీ బిర్యానీలు కానీ వేస్తామేమో అనుకుంటారేమో. కాదండి, బిర్యానీ చేయాలంటే పెద్ద గిన్నె కావాలి కదా, మా దగ్గర ఏమో ఆ గిన్నె లేదు. సో ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఒక గిన్నె ఇవ్వండి అంటే ఈ కుక్కర్ అయితే ఇచ్చారనమాట. కాకపోతే దాంట్లో పొటాటోస్ ఉన్నాయి అనమాట. ఆ పొటాటోస్ కూడా మేమే తీసి వేరే గిన్నెలో పెట్టిన తర్వాత ఆ గిన్నె తీసుకోండి అన్నారు మా ఆంటీ. ఆంటీ అడిగారు అనమాట, మేము ఈ హడావుడి చేస్తుంటే ఏంటమ్మా ఏం చేస్తున్నారని. ఆంటీ బిర్యానీ చేసుకుంటున్నాము ఈ రోజు, మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసాం, దాని మీద నెట్టేసాము. ఆంటీ అన్నారు, ఎందుకమ్మా చేసుకోవడము, చక్కగా కొనుక్కొని తినేయొచ్చు కదా, 100 రూపాయలు ఎంతో ఉంటది కదా అన్నారు. కొనుక్కొని తినేయొచ్చండి, కాకపోతే ఆడు కొంచెం వేస్తాడు, అదేమో మన పొట్టన ఉండదు. అదేదో చేసుకుందాము, ఎలాగైనా సేమ్ కాస్ట్ బట్టి చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాము. ఇంకా కుక్కర్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసారు. వేసిన తర్వాత కొంచెంసేపు ఆగి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా వేసేసారండి. ఇంక ఈ కుక్కర్ ఏమో చాలా బాగుంది. ఇంకా చెయ్యి లోపల పెట్టి తిప్పాల్సి వస్తుంది అనమాట దీన్ని. మా వింత పనులు చేస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. బిర్యానీ కూడా ఇప్పుడు ఏంటి మొత్తం వేసా కింద అసలు హాట్ ఉందా, హీట్ ఉందా కింద? మాడిపోతాయి బియ్యం, అందుకే నేనే తగ్గించాను. ఇంకా తర్వాత రైస్ వేసారు. కాసేపు వెళ్ళిన తర్వాత చూశాను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందంట. సో వెళ్ళిపోయాం అనమాట తినేయడానికి. బిర్యానీ అయితే చూడడానికి బానే ఉంది, మరి తినడానికి ఎలా ఉంటుందా అని చెప్పేసి తిన్నాము. అందులోనూ ఆ రోజు కోడిగుడ్లు పెట్టారనమాట, ఉడకబెట్టిన కోడిగుడ్లు. సో ఈ బిర్యానీతో పాటు కోడిగుడ్లు కూడా పెట్టుకున్నాం పక్కన. నాకైతే 2 కోడిగుడ్లు, ఒకటేమో నాది, ఇంకోటి మా ఫ్రెండ్ది. మా ఫ్రెండ్ అయితే తిందనమాట కోడిగుడ్డు, సో దాన్ని కూడా నాకే వచ్చింది. ఈ బిర్యానీ వండుకున్న రోజు అయితే ఫుల్ వర్షం అనమాట. ఆ చల్లన వర్షంలో ఈ వేడి వేడి బిర్యానీ తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది గైస్. నిజంగా
మా ప్రియాంక చాలా బాగా చేసింది. బిర్యానీ. అలాగే మా ఫ్రెండ్స్ అంతా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అనమాట. ఉల్లిపాయలు కట్ చేయడం, పుదీనా కట్ చేయడం, ఇలా చాలా 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 పనులు చేశారు గైస్. థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అని చెప్పను బొక్కలే. సరే గైస్, బిర్యానీ అయితే తినేసాము. అది అరిగిపోయింది కూడా పాట్లో. సో ఇప్పుడు ఏదో పని చేయాలి కదా, అందుకే ఇవి ఓపెన్ చేస్తున్నాము. ఇది ఓపెన్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరు నేను ఓపెన్ చేస్తా అని చిన్నపిల్లలాగా లాక్కుంటున్నారు దీన్ని. ఇదేంటో కాదండి, హ్యాపీ బర్త్డే అని బ్యానర్ లైక్ ఉంటుంది కదా, అదనమాట. సో గైస్, బిర్యానీ అయితే తినేసాము. మర్చిపోయాను చెప్పడం, ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. నేను 11 వరకు మెలకుగానే ఉన్నానండి. ఎప్పుడైతే ఈ డెకరేషన్ అంతా స్టార్ట్ చేశారో ఇందులో పడుకొని పోయాను నేను. ప్రస్తుతానికి ఇలా అయితే చేస్తున్నారనమాట. సో ఏం చేద్దామో చూద్దాం. ఇక్కడ కరెంట్ అయితే పోయింది. మా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారనమాట. ఇంకా మా రూమ్మేట్స్ ఇద్దరు చెల్లెలకి ఇలా చెప్పామన్నమాట, అరే ఈ రోజు కొంచెం సెలబ్రేషన్స్ ఉన్నాయి, మీకు ఓకేనా అంటే ఓకే అక్క అని చెప్పారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్ళిపోయారు అనమాట. కేక్ కటింగ్ మొత్తం 12:30కి అలా అయింది. సో వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. మా రూమ్మేట్స్ చాలా మంచి. ఇప్పుడే పడుకొని లెగిసాను, ఇవన్నీ చేద్దాం అనుకున్నాను కానీ నిద్ర వచ్చేసింది. నేను లెగిసి చాలా కష్టపడి చేశాను. చాలా కష్టపడిందంట, నాకు తెలీదు సీరియస్ గా. నేను ఇప్పుడే పడుకొని లెగిచాను, వచ్చి మా జాను లేపేసింది నన్ను. సో ఫైనల్ గా మా వాళ్ళు 2 గంటల నుంచి కష్టపడుతున్నారు అనమాట. దాని అవుట్పుట్ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా దగ్గర ఉన్న చున్నీలతో చక్కగా ఆలోచించి మంచిగా చేశారనమాట. టైం అయితే 11:50 అవుతుంది. సో ఇప్పుడైతే దాని దగ్గరికి వెళ్తున్నాము. దాని 3rd ఫ్లోర్ అనమాట. ఈ క్లాత్ అండ్ పౌడర్ పట్టుకొని వెళ్తున్నాము. దానికి మొహం మీద కట్టేసి మొహం మొత్తం పౌడర్ పూసేసి అలా తీసుకొద్దామని వెళ్తున్నాము. చెప్పాను కదా అది ఇంకా లెగిసే ఉందంట. సో ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్స్ పడుకొని ఉంటే ఏంటి, లెగిస్తుంటే ఏంటి, ఎలాగన్నా లేపుతాం కదా అని చెప్పేసి వెళ్ళి కళ్ళు మూసి కళ్ళకి గంతలు కట్టేసి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ కేక్ అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టాము. దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ 300 అయినట్టుంది. ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది, అదేమో సిగ్గుపడుతున్నట్టుగా తలదించుకొని కూర్చుంది ఏదో జరుగుతున్నట్టుగా. కానీ దానికి తెలియట్లేదు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అని. ఇది చూడ ఒకసారి. మీరు లేకంటే లోపల స్ట్రాబెర్రీ ఉంది. ఒక్క నిమిషం నేను ఒక స్నాప్ పైన పెట్టుకోనివ్వండి. మా అమ్మకి చెయ్యి, తర్వాత పెట్టుకుందు గానీ నా ఫోన్ లో. మా ప్రేక్షకులు పెట్టే ఆగు తిండిపోతే అమ్మాయి ప్రేక్షకులు అందరికీ పడుతుంది గైస్, తినండి. సో కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో కూడా వీడియో కాల్లో ఉన్నాం అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారని కేక్ కట్ చేసేటప్పుడు. సో కేక్ కటింగ్ అయిపోయింది, అందరు దానికి తినిపించేశారు. ఇంకా నేనైతే కేక్ ముక్కలు అన్ని కట్ చేసి తీసుకొని తినేస్తున్నాను. ఫస్ట్ అయితే కేక్ తినేయాలి, చూడడానికి చాలా బాగా కొడుతుంది, మరి తినడానికి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా. ఈ కేక్ పీస్ ఎంత పీకుతున్నా రావట్లేదు. ఫైనల్ గా అయితే వచ్చిందనమాట. లోపలైతే స్ట్రాబెర్రీ వేసాడు. ఇందులో అయితే బ్లాక్ ఫారెస్ట్ అని ఉంది, బట్ వాడేమీ చెప్పలేదన్నమాట ఇలా లోపల స్ట్రాబెర్రీ ఉంటదని. బట్ టేస్ట్ అయితే 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ తో బాగానే ఉందండి టేస్ట్. దీని కాస్ట్ వచ్చేసి 295 అంట, నియర్లీ 300. సో ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఊళ్ళో అయితే అందరూ కేక్ పీసెస్ తీసేసుకుంటున్నారు. అండ్ మా ఫ్రెండ్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ బెంటెన్ వాచ్ ఇచ్చారనమాట. దీనికి బెంటెన్ వాచ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక ఈ బెలూన్స్ అన్ని రూమ్ లో ఉంటే పగిలిపోతే భయపడతామని చెప్పేసి డాబా మీద తీసుకెళ్లి పేల్చేశారు. ఓకే బాయ్ గైస్.